కేసినేనే ఏదే ఓసారి నవ్వు. ఆహా, ఏమి నవ్వావు కేసినేనే, విషయం చెప్పు. విషయం చెప్పమంటే నువ్వేంది చెయ్యి అట్టా పెట్టి దీనంగా ఉంటావో? ఎన్నికలకు ముందు అనవసరంగా కండువా మార్చే ఓడిపోతున్నావని ఫీల్ అవుతున్నావా ఏందే? సర్లే, ఇంతకీ ఏం చెప్తావో చెప్పు. 15, 16, 17, 18, 19. నిప్పండబడా ఏం చెప్తావో చెప్పమంటే నువ్వేంది అంకిల్ చెప్తున్నావో? నీ తమ్ముడు సిన్నీ దెబ్బకి నీ మైండ్ దొబ్బిందా ఏందే? దేవినేని అవినాష్ గారు వాళ్ళ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే అభ్యర్థిగా లేకుండానే, ఎమ్మెల్యే కాకుండానే ఒక పార్టీ ఈ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక్కడ మాకు రిటైనింగ్ వాళ్ళు కూడా ఇచ్చాడు. మా జీవితాలకి ఒక మంచి ఆశాకిరణం దొరికాడు అవినాష్ రూపంలో అని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒరే, అవినాష్ ఎమ్మెల్యే కాకుండానే చాలా పనులు చేశాడని చెప్తున్నా. ఆయన పదవి లేకపోయినా పనులు చేస్తున్నాడని చెప్పి జనాలకి ఓట్లు ఇద్దని చెప్తావా ఏంది వెరైటీగా? మీరు చూశారు నిన్న మొన్న అక్కడ మన సింగనమల నియోజకవర్గంలో పేదవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడికి ఎంత చులకనో మీరు చూసుంటారు. ప్రెస్ వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా కవర్ చేశారు దాన్ని. మీరు అందరూ కూడా ఆయనకి ఎంత చులకనంటే, బాబుకు నిజంగా పేదలపై అంత వ్యతిరేకతే ఉంటే నువ్వు మొన్నటి వరకు ఆ పార్టీలో ఉండి ఎందుకు చెప్పలేదు? అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టింది ఎందుకు? పాయింట్ నెంబర్ 1 తెలుగువారి ఆత్మగౌరవం కోసం, పాయింట్ నెంబర్ 2 పేదవాళ్ళ కోసం, పాయింట్ నెంబర్ 3 కర్షకులు, కార్మికులు, రైతాంగాని కోసం ఆయన ఈ పార్టీ పెట్టాడు. ఆ సిద్ధాంతాల నుంచి డివేట్ అయ్యి ఆ సిద్ధాంతాలని సప్త సముద్రాల్లో ముంచేసి ఇవాళ ధనికుల్ని ప్రేమించడమే కాకుండా పేదల పట్ల చాలా అవహేళనగా, చాలా చులకనగా, మరి ఇవాళ ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు తప్పని ఆయన పబ్లిక్ మీటింగ్లో అవహేళన చేశారంటే పేదల పట్ల ఆయనకు ఉన్నటువంటి భావన మీరు అర్థం చేసుకోవాలి, పేదలందరూ కూడా. బాబు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి డ్రైవర్ అని చెప్తే నువ్వేంది ఇట్టా మాట్లాడుతున్నావో? ఆయనకి పేదలు ఎవరు ఆయన కళ్ళకు కనపడకూడదు, వాళ్ళు పేదలకి రాజ్యాధికారం ఉండకూడదు, పేదలు ఎమ్మెల్యేలు అవ్వకూడదు, ఎంపీలు అవ్వకూడదు, ఓన్లీ ధనికులకు మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యే అర్హత ఉంది అని చెప్పి ఆయన భావన. బాబుకు నిజంగా దళితులంటే గిట్టకపోతే బాలయోగి లాంటి వాళ్ళని లోక్సభ స్పీకర్గా ఎందుకు చేస్తాడో? పేదల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఆయన పనికిమాలిన కొడుకు కానీ లోకేష్కి లేదు. లోకేష్ని మొన్నటి వరకు చిన్నబాబు అని కబుర్లు చెప్పే ఇప్పుడు పనికిమాలినోడు అంటున్నా మా నాయనే. ఇవాళ ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండాని దేశం అంతా మోసిన రవాణా రంగ డ్రైవర్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ సుఖం చేస్తూ ఉంది. కాబట్టి పేదల పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. పార్టీ ఏదంటే ఇవాళ టీడీపీ. పేదల పట్ల బాబుకు చిత్తశుద్ధి లేకపోతే ఆదరణ లాంటి స్కీమ్స్ ఎట్టా పెడతాడు? ఇవాళ 2,60,60,000 కోట్ల రూపాయలు సంక్షేమం పేదలకు ఇచ్చాయంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, మన పార్టీ నాయకుడు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం సంగతి తర్వాత కేసినేనే, అభివృద్ధి గురించి ఏమన్నా చెప్తావా? ఈరోజు మళ్ళీ వెళ్ళి మోడీ గారితో కలిశాడు. ఏ బేస్ మీద కలిశాడో పేదలకి, ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడా నరేంద్ర మోడీ కానీ, బీజేపీ కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి నువ్వు అడిగినట్టు 1,00,000 కోట్ల రూపాయలు రాజధానికి కట్టుకోవడానికి ఇస్తానన్నాడా, లేదంటే ఈ ఏదైతే రైల్వే జోన్ ఉందో అది ఇస్తానడా, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తానడా, అట్లాగే ఈ విభజన హామీలన్నీ తీరుస్తానడా? ఒక్క మాట కూడా, ఒక్క హామీ కూడా తీసుకోకుండా ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ 5 ఏళ్ళు అధికారంలో ఉండే మీరెందుకు మోదీని అడగలేదంటావో? నువ్వు నీ కోసం, నీ కొడుకు కోసం, నువ్వు పవర్ ఎంజాయ్ చేయడం కోసం, అట్లాగే నీ కేసుల నుంచి బయటపడటం కోసం, నువ్వు చేసిన తప్పుడు పనుల నుంచి బయటపడటం కోసం వాళ్ళు మళ్ళీ మోడీ కాళ్ళు, బీజేపీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం ఆ రోజు అన్నగారు చెప్పారో తెలుగువారి ఆత్మగౌరవం, వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో అమిత్ షా కాళ్ళ కింద, మోడీ కాళ్ళ కింద పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి గమనించి అందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గో బ్యాక్ బాబు అంటున్నారు. వరే బాబు కేసుల కోసం మోదీతో దోస్తీ చేస్తున్నాడు అంటున్నా. బాబుపై కూడా మీ జగన్ పై ఉన్నట్టు 420 కేసులు ఉన్నాయనుకుంటున్నావా ఏంది నువ్వా? మనం విజయవాడలోనే ఉన్నాం కదా. ఇప్పుడు 10 ఏళ్ళు పాపం పోతిని మహేష్ అనే బీసీని వాడుకున్నాడు. వాడుకుని ఇవాళ ఒక ధనికుడు వచ్చి పార్టీ ఫండ్ ఇస్తే అది తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చాడు సీటు.
పేద వర్గాలు నివసించేటువంటి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో, అది బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఎక్కువగా ఉండేటువంటి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి వాళ్ళు తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థి ఒక మల్టీ మిలియనరు ఏదైతే ప్రైవేట్ జెట్లో తిరిగేటువంటి సుజనా చౌదరికి ఆ సీట్ అమ్ముకున్నాడు. పవన్ ఆ సీటు బేరం నీతోనే పెట్టించినట్టు చెప్తున్నావుగా. ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు నేను విజయవాడ వెస్ట్ అది మొత్తం చూస్తున్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు చాలామందికి అపోహ ఉండేది. శ్వేతాని అక్కడ మా కుమార్తె శ్వేతాని అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిల్చోబెడతానంటే నేను పబ్లిక్కి అనౌన్స్ చేశాను. మీరందరూ కూడా తెలుసు, మీ ఆ రోజు మీడియా మిత్రుల ముందే అనౌన్స్ చేశాను నేను. విజయవాడ వెస్ట్ అనేది ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు సీట్. అది నా కుమార్తె కానీ నేను కానీ నా కుటుంబం నుంచి ఎవ్వరూ అక్కడ పోటీ చేయరు. అది మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ పోటీ చేస్తారు ఆ సీట్లో అని వెరీ క్లియర్గా నేను అనౌన్స్ చేశాను. ఇవాళ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ కలిపి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ సీట్ అమ్మేస్తున్నాడు. నువ్వేదో టీడీపీ పార్టీకి మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడైనట్టు చెప్తావేంటి సామి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఏది విలేజ్ క్లినిక్లు పెట్టాడు, నువ్వెందుకు చేయలా? ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, నువ్వెందుకు చేయలా? విలేజ్ సెక్రటరియట్ పెట్టాడు, గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాడు. ఏదైతే గాంధీ గారు కలగన్నాడో అది ప్రతి 2000 మందికో 3000 మందికో ఒక సెక్రటరియట్ తీసుకొచ్చి ఏ పని అయినా సరే పేదవాడు వాలంటీర్ ద్వారా అక్కడికి వెళ్తే పని చేస్తున్నారు. నువ్వెందుకు చేయలా? మీ జగన్ కూడా అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేసాడో, రంజాన్ తోఫా ఎందుకు తీసేసాడో చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ నువ్వు చెప్పినంత వరకు చాలు, ఇంకా బయలుదేరు.